పూరీలు చేసుకుందామా? పూరీలు నా స్టైల్లో ఓ 2 కప్స్ గోధుమ పిండితో చేస్తున్నా, అదే తీసుకున్నా నేను. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని మసాజ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. మేము 4 ఉన్నాం కాబట్టి 2 కప్స్ సరిపోతుంది. సో మొత్తం పిండిని 4 పార్ట్స్ చేశాను అండ్ ఒక్కొక్క పార్ట్ని మళ్ళీ 4 పార్ట్స్ చేశాను. ఒక్కొక్కరికి 4 పూరీలు అన్నమాట. ఇలా ఎండుపిండిలో అద్దేసుకొని ఫస్ట్ చేత్తో రౌండ్గా చేసుకొని ఆ తర్వాత ఒత్తుకుంటే మంచిగా వస్తాయి. నేను అలానే చేస్తాను కాబట్టి అలా చూపించాను. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. చూసారా ఎంత పొంగిందో? నేను ఇందులో ఎలాంటి బొంబాయి రవ్వ వేయలేదు, ఏమీ వేయలేదు, బట్టర్ కానీ ఏమి, జస్ట్ గోధుమ పిండి, ఉప్పు అంతే. అండ్ ఎండుపిండితోనే పొడి పిండితోనే అద్దుకున్నాను. ఆయిల్ కూడా యూస్ చేసి అద్దలేదు. చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు. సూపర్గా వచ్చాయి కదా. బాయ్ బాయ్, శుక్రియా, శుభం.